మీరు ఎంతమంది డాక్టర్ బిల్లీ గ్రామ్ తెలుసు? డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు కార్లెట్లో ఆయన ఉంటాడు కదా, ఆయన యొక్క సుమారుగా 30 కోట్ల మందికి సువార్తను ప్రకటించిన సువార్త యోధుడు ఆయన. వెరీ ప్యూర్ గాస్పుల్. ఆయన గాస్పుల్ ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే వెరీ ప్యూర్ గాస్పుల్, అన్కంటామినేటెడ్ వర్డ్ ఉండదు, కాంప్రమైజ్ లేనటువంటి సువార్తను ప్రకటించాడు. 30 కోట్ల మందికి సువార్తను ప్రకటించిన గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రామ్. డాక్టర్ బిల్లీ గ్రామ్ దగ్గరికి చాలామంది సెనెట్ ప్రెసిడెంట్లు అడిగారట, వాళ్ళు ఎందుకంటే ప్రెసిడెంట్లు మీరే ఉండొచ్చు కదా అమెరికన్ ప్రెసిడెంట్ అంటే, నా స్థానాన్ని ఎందుకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడట. నేనున్నదే చాలా టాప్ పొజిషన్లో, అదే దేవుని యొక్క సేవకుని యొక్క పరిచర్య. నేను ఆ యొక్క సేవకుడిగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో సోల్ విన్నింగ్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్. నా స్థానాన్ని అమెరికన్ ప్రెసిడెంట్షిప్ని నాకు ఇచ్చి ఎందుకు తగ్గిస్తున్నారయ్యా, నాకు వద్దన్నాడట. ఆయన పుస్తకాలు రాస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక విలేకరు, ఒక బిలీవర్ వెళ్ళి అడిగాడు, పాస్టర్ గారు ఇంత అద్భుతమైన పరిచయం ఎలా చేయగలుగుతున్నారండి, ఇంత అద్భుతమైన పరిచయం ఎలా చేయగలుగుతున్నారు, మాకు కూడా చెప్పండి, మేము కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంటాం అన్నారట. 3 పాయింట్లు చెప్తాను, రాసుకో తమ్ముడు అన్నాడంట ఆయన. ఏంటని చెప్పి వెంటనే పెన్ను పేపర్ అన్ని పట్టుకుని రెడీగా ఉన్నాడు. రాసుకో, మొదటిదే ప్రార్థన అన్నాడంట. రాసేసుకున్న ప్రార్థన. రెండో చెప్పండి సార్, త్వరగా మనకి యాంగ్జైటీ ఆగట్లేదు, క్యూరియాసిటీ ఆగట్లేదు, రెండో చెప్పండి అంటే రెండోది ప్రార్థన అన్నాడంట. మూడోది చెప్పండి సార్, మూడోది కూడా ప్రార్థన. ఈరోజున నీ పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టబడాలంటే, ఒక ఉద్యోగం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా, ఒక ఉపవాస దినాన్ని ప్రకటించు, దానికోసమే స్పెసిఫిక్గా ప్రార్థన చేయి. అన్న అంతసేపు నేను ప్రార్థన చేయలేనన్నా అంటావా, కాసేపు పాటలు పాడు, కాసేపు దేవుని వాక్యం చదువు, కాసేపు మరలా మోకరించి ప్రార్థన చేయి, చేయగలిగినంతసేపు ప్రార్థన చేయి, మరలా రా ముందుకు రా, మళ్ళీ పాటలు పాడు, మళ్ళీ దేవుని ఆరాధించు, మరలా ప్రార్థన మొదలెట్టు. ఇలా దేవుని సన్నిధిలో కొన్ని గంటలను ఏం చేయాలి, గడపాలి.